మిత్రులకి నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 1960లో వచ్చిన సినిమాలు తెలుగు సినిమా వైభవానికి చిహ్నంగా నిలుస్తాయి. అలాగే ఆ సినిమాల్లో వచ్చిన పాటలు కూడా అలాగే ఈనాటికి పాత తరం వారికి గుర్తుండిపోయేటువంటి సందర్భాలు అనేకం. అలాంటి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట 'కలసి ఉంటే కలదు సుఖం' ఈ చిత్రంలోంచి ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకుల జడను చుట్టే పాట గుర్తుంది కదా. అంటే ఈ సినిమా వచ్చి 1961 సెప్టెంబర్ 8 కానీ నేను పుట్టిన సంవత్సరం. కానీ తర్వాత కాలంలో బాగా వినిపిస్తూ ఉండేటువంటి పాట. ఈ పాటలో నాకు తెలిసి 3 బ్రహ్మాండమైన విషయాలు ఉన్నాయి. ఒకటి అద్భుతమైన లిరిక్, దానికి తగ్గ ట్యూను, నాయకుల నటన, ఈ 3 కలిసి ఆ పాటని ఒక చిరస్మరణీయ పాటగా నిలబెట్టి అనిపిస్తుంది. అయితే ఈ సినిమా తీసింది రోజులు మారాయి చిత్రం తీసినటువంటి యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారు. తర్వాత ఆయన సారథి స్టూడియోస్, అప్పుడే రోజులు మారే సక్సెస్ తోటి సారథి స్టూడియోస్ నిర్మించారు. సారథి స్టూడియోస్ పతాకం పైనే ఈ 'కలసి ఉంటే కలదు సుఖం' సినిమాను నిర్మించారు. దీన్ని కూడా తాపీ చాణిక్య డైరెక్టరు. ఇది తమిళ సినిమా ఆధారంగా తీశారు. తమిళ సినిమా ఏంటంటే బాగా పిరివినై అనేటువంటి సినిమా. తమిళంలో కేఎస్ గోపాలకృష్ణను, ఆయన మంచి డైరెక్టర్. ఆ సినిమాని తెలుగులో పునర్నిర్మించారు. ఒకటే డౌట్ నాకేంటంటే ఎవరైనా పెద్దలు క్లారిఫై చేయాలి. నేను అనుకున్నది కూడా చెప్తాను. రోజులు మారే చిత్రంలో మరి అక్కినేని అద్భుతంగా నటించారు. ఆ సినిమా హీరో కదా, మరి అదే ప్రొడ్యూసరు, మరి ఎందుకు అక్కినేనితో తీయలేదా అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. ఇదే 'కలిసి ఉంటే కలదు సుఖంలో' అక్కినేని ఎందుకు చేయలేదు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అనుకున్నది ఏంటంటే అక్కినేని గారు తన బాడీ లాంగ్వేజ్ కానీ, తనకు ఏ రకమైన పాత్రలు నప్పుతాయో ఆయన ఎంపిక చేసుకుంటారు. అదే ఎన్టీఆర్ గారు ఆయన ఒక పాత్రని ఛాలెంజ్గా తీసుకుని చేద్దాం అనుకుంటారు. ఇది ఈ అగ్రనటుల్లో ఉన్నటువంటి ఒక తేడా ఏమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఎందుకు నటించలేదు అనేది నాకు ఐడియా లేదు. తెలిసిన వాళ్ళ మిత్రులు ఎవరన్నా ఎందుకు నటించలేదు చెప్పచ్చు. అయితే నేను పాట గురించే వస్తాను. ఈ పాట విశ్వనాథన్ రామ్మూర్తి ద్వయం తమిళంలో సంగీతం చేశారు. బహుశా 'కలసి ఉంటే కలదు సుఖం' అనగానే ఒక గుర్తుండిపోయిన పాట నన్ను అడిగితే ముద్దబంతి పూలు పెట్టి అనేటువంటి ఈ పాటే. మిగిలిన పాటలు ఉన్నాయి కానీ దీనిలాగా గుర్తుండవు. కొసరాజు గారికి నిర్మాత ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అదేమిటంటే కన్నదాసన్ రాశారు తమిళంలో ఈ పాటని, అద్భుతంగా రాశారు. కన్నదాసన్ ఏ విధంగా ఒక గ్రామీణ నుడికారాన్ని, పల్లె నుడికారాన్ని పట్టుకుని పాట రాశారో మీరు కూడా తమిళ పాటకి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా రాయాలని చెప్పి కొసరాజు గారిని కోరారట. సో మాస్టర్ వేణు సంగీతం, రోజులు మారాక కూడా ఆయన చేశారు. మాస్టర్ వేణు ఈ సినిమా కూడా సంగీతం ఆయనే చేశారు. అయితే ప్రధానంగా ట్యూన్ని తమిళ ట్యూన్ నుంచి తీసుకున్నారు. మీకు గుర్తునే ఉంటుంది కదా, అది ఓపెనింగు తందనాన దానాన అని స్టార్ట్ అవుతుంది. ఈ హమ్మింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? ఈ హమ్మింగ్ యాక్చువల్గా ఘంటసాల గారేమో నాకు నా వాయిస్ కొంచెం బేస్ వాయిస్ నాకు కొంచెం కుదరదు అని చెప్పి ఆయన అన్నారు. అందుకని కొసరాజు గారి చేత కూడా ట్రై చేయించారట. ఆయన కొంచెం ఫోక్ బాణీలు బాగా తెలుసు అని చెప్పని కొసరాజు గారు కూడా ట్రై చేసి కుదరకపోతే మాస్టర్ వేణు పాడారు. అప్పటికి మాస్టర్ వేణు పాడినప్పుడు సరే మాస్టర్ వేణు దాన్ని ఉంచారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ పాట రికార్డింగ్ మెడ్రాస్ జరగల. ఈ పాట రికార్డింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో జరిగింది. లోకల్గా ఉండే ఆర్కెస్ట్రానే చాలా వరకు ఉపయోగించారు. అయితే ట్యూన్ మాత్రం తమిళ ట్యూన్నే తీసుకున్నారు. మళ్ళీ ఈ పాటని ఫైనల్గా మిక్స్ చేస్తున్నప్పుడు వేణుగారు కూడా వేణుగారు మాస్టర్ వేణు ఈ హమ్ చేసినప్పుడు అందరూ బాగుందన్నారు. కానీ ఫైనల్ మిక్సింగ్లో వేణుగారికి తన హమ్మింగ్ తనకే నచ్చలేదు. అందుకని విశ్వనాథన్ గారు చేసిన హమ్మింగ్నే మళ్ళీ తెలుగులో కూడా ఉంచేశారు. అందుకనే ఎక్కడ మీరు చూడండి ఆ హమ్మింగు ఈ లిరిక్ ఎక్కడా కూడా ఏమీ తేడా ఉండదు. సో ఇకపోతే ఎన్టీఆర్ను సావిత్రి వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా చేశారండి. నిజంగా ఎన్టీఆర్ ఆయన ఛాలెంజింగ్గా తీసుకున్నారు.
ఈ పాటని ఈ సినిమాని రెండు. ఎందుకంటే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రోల్ ఆయన వేశారు కాబట్టి ఆ పాత్రలో ఇమిడిపోయి పూర్తి ఒక పల్లెటూరి అమాయకుడిగా నటించడం మనం ఈ సినిమాలో చూస్తాం. బహుశా ఈ సినిమా ఒక రకమైన అమాయకత్వం ఉంటే మనకి తర్వాత వచ్చినటువంటి గుండమ్మ కథలో మరొక రకమైనటువంటి గడుస్తనంతో కూడిన అమాయకత్వం ఉంటుంది. సో సావిత్రి, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అలాగే ఫోటోగ్రఫీ కూడా రెగ్యులర్ వాళ్ళు కాకుండా కొత్త కెమెరామెన్ ఎవరో చేశారు ఈ సినిమాకి. ఈ సినిమా పాట మనం లిరిక్స్ చూస్తే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నేను పాడలేను కానీ చదివి వినిపిస్తాను. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకుల జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మ మా ఇంటికి ఏమి తెచ్చావు చెప్పమ్మా అని చెప్పి అంటారు కదా. ఘంటసాల ఎంత అద్భుతంగా పాడారు, సుశీల అంత అద్భుతంగా పాడారు. నిజంగా అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, వయసు ఉంది అని చెప్తారు. ఈ పేదవాళ్ళు తెచ్చేది ఏంది చెప్పయ్యా అని చెప్పి నాయకులు అనుకుంటూ క్వశ్చన్ ఆన్సర్ టైప్లో పాట నడుస్తూ ఉంటుంది. కొసరాజు గారి గొప్పతనం నాకు అనిపించింది అంటే, పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింట నిండా వేసిన అవి అవి అభిమానమంత విలువ చేసునా అని చెప్పి ఘంటసాలంటారు. అది చూడండి ఎంత బాగా చెప్పాడు అక్కడ. తర్వాత అభిమానమాభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనం చెప్పుకోను వీలయా అని చెప్పి సుశీల పడతారు. ఇంకో చోట ఇదే పాటలో అంటే హీరోకి ఒక అంగవైకల్యం ఉంది, ఆ డిజేబిలిటీ ఉండటం వలన కాలు చెయ్యి లోపమని కొక్కిరాయి రూపమని వదినలు నన్ను గేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా అన్నప్పుడు చాలా ఒక రకమైన జాలితో కూడినటువంటి చూపు మనకు సావిత్రి గారిలో కనిపిస్తుంది. మీరు ఆ పాట చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇద్దరిలోనూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈయన ఎక్స్ప్రెషన్స్లో కొంత బాధ, కొంత ఇవి ఉంటాయి. సావిత్రి గారి ఎక్స్ప్రెషన్లో కొంత జాలి ఉంటుంది. ఆవిడ కళ్ళతో ఎంత కమ్యూనికేట్ చేస్తారో ఈ పాటలో బాగా అనిపించింది నాకు. ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నవ్విన నాపచేనే పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా అని చెప్పి ఆవిడ రిప్లై ఇస్తారు. కొసరాజు గారు రాసినటువంటి ఈ పల్లె పాటల బ్యాక్గ్రౌండ్తో రాసినటువంటి పాటల్లో నాకెందుకో ఈ పాట అద్భుతంగా కూరింది అనిపిస్తుంది. అంటే ట్యూన్ మనకి తమిళ్ ట్యూనే కావచ్చు కానీ ఎక్కడా కూడా ఒక తమిళ్ పాట వింటున్నటువంటి ఒక అలాంటిదేమో అనిపిస్తుంది మనకి. అచ్చ తెలుగు పాట, పల్లెటూరు పాట విన్నట్టుగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా చక్కటి చిత్రీకరణ కాపీ చాణక్య చేశారు. ఈ సినిమా 3 రోజుల్లో 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అది విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఈ 3 చోట్ల 100 రోజులు ఆడింది. ఇదే సినిమాని రాజ్ కుమార్తో కన్నడలో తీశారు కానీ కన్నడ అంత సక్సెస్ కాలేదు. సునీల్ దత్ తోటి ఖాందాన్ అనే పేరుతో తీశారు. భీమ్ సింగ్ గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది. అంటే సినిమాలో ఒక పాట ఉంటుందండి, అలా నాకు కలిసి ఉంటే కలసి సుఖంలో ముద్దబంది పూలు పెట్టి మొగలి పూల జడను చుట్టి అనేటువంటి ఈ పాట అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎస్పి రంగారావు ఉన్నారు, పెరుమాళ్ళు, సూర్యకాంత్ ఉంది, హేమలత ఆవిడ చేసింది. మిగిలిన పాత్రలో హర్నాథ్ కూడా ఉన్నారు. హర్నాథ్, గిరిజన్ హర్నాథ్ పేరు యాక్చువల్గా. అలాగే రేలంగి ఒక గమ్మత్తైన మోడలేషన్. మీరు ఆయన మేకప్ దగ్గర నుంచి, ఆహార్యం దగ్గర నుంచి, మాట్లాడే తీరు వరకు కూడా రేలంగిని ఒక డిస్టింక్ట్గా చూపించారు. అది కూడా ప్రేక్షకులకు చూసే వాళ్ళకి మంచి రిలీఫ్ ఏమో అని చెప్పి నాకు అనిపించింది. పెద్ద సినిమానే, 3 గంటల పాటు ఉంది. యూట్యూబ్లో మంచి ప్రింట్ ఉంది. అలా ఒక మంచి చిత్రంగా కలిసి ఉంటే కలసి సుఖం అంటే చెప్పాను కదా, స్వర్ణయుగం నాటి చిత్రాలు ఆ రోజుల్లో 60లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా సినిమా ఎంత బాగుండేదో పాట కూడా అంత అద్భుతంగా తీయటం కానీ, కంపోజ్ చేయటం కానీ, రాయటం కానీ, చిత్రీకరించడం కానీ అన్నీ అదే స్థాయిలో ఉండేవి. సో అలా నాకు ఎన్టీ రామారావు సావిత్రి మీద వచ్చినటువంటి డ్యూయట్స్లో ఒక పల్లె సీమలో తీసినటువంటి పాటగా,
ఆ రోజుల్లో మనకి కథలు కూడా పల్లె నేపథ్యం కథలే ఉండేవి. సో పల్లె నేపథ్యంలో తీసిన సినిమాగా ఒక పల్లెటూరులో ఉన్నటువంటి నాయకుల మీద చేసినటువంటి పాటగా కొసరాజు గారు చాలా పాటలు రాశారు. కొసరాజు గారు ఆ రోజుల్లో సముద్రాల కొసరాజు, అలాగే ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, ఇట్లా వీళ్ళందరూ ఒక దిగజాల్లో ఉండేవాళ్ళు పాటల రచయితల్లో. అంటే ఎవరి బాణి వారిదైనా కొసరాజు గారిది ఆ రకంగా ఒక జానపద బాణి, పల్లె పదాల బాణి. ఆయన స్వయంగా ఆలపించడం కూడా వచ్చు కాబట్టి నవ్విన నాపచేనే పండద అనేటువంటి ఒక సామెతని ఎంత బాగా ఇందులో జోడించారో ఈ పాటలు అని చెప్పి నాకు అనిపించింది. ఈ పాట చాలా ఇష్టం. నేను ఈ పాట ఒక వీడియో చేసే ముందు నేను చాలాసార్లు చూశాను ఈ పాటని. అంటే ఒక హాంటింగ్ మెలడీ అనేది ఒక సినిమాకి ఒక ప్రాణం ఎలా పోస్తుందని చెప్పి నాకు అనిపించింది. అలా కలిసి ఉంటే కలిసి సుఖం తమిళ సినిమాని తెలుగు తీసినప్పుడు ఎక్కడ తమిళ వాసనలు ఏమీ లేకుండా తెలుగు నేటివిటీ తోటి చక్కగా తీసినటువంటి దర్శకుడు తాపీ చాణక్య ఒక మంచి చిత్రాన్ని అందించిన రోజున మారే తర్వాత మళ్ళీ అదే స్థాయి చిత్రాన్ని అందించేటువంటి సారథి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కినేని గారు లేకపోవటమే ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అనిపించినా బహుశా అక్కినేని గారు ఈ పాత్రకి సూట్ అవుతారా లేదా అనేది నాకు కూడా అనుమానమే. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ పాట చెప్పాం కదా, హైదరాబాద్ సారథి స్టూడియోలో రికార్డ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నాన్నగారు కృష్ణరాజు గారు, ఆయన సౌండ్ ఇంజనీర్, ఆయన రికార్డ్ చేశారు. ఇప్పుడు ఘంటసాల కానీ సుశీల కానీ లోకల్ ఆర్కెస్ట్రా తీస్తుందని చెప్పా కదా, ఘంటసాల సుశీల మిగిలిన వాళ్ళందరికీ కూడా సారథి స్టూడియోలోనే వసతి ఏర్పాటు చేశారట. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారికి ఆయన హీరో కాబట్టి రెడ్జి హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారు వద్దు, అందరితో పాటు కలిసి ఉంటాను నేను, అనవసరమైన ఖర్చు అన్నారని ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అన్నారు. ఇది కలసి ఉంటే కలిసి సుఖం చిత్రంలోని ఒక క్లాసిక్ సాంగ్. సో ఈ పాట గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.